ఇల్లు అంటే 4 గోడలు కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబానికి గౌరవం, ఒక కుటుంబానికి సంతోషం, మీ భవిష్యత్తుకు నాంది, ఒక భద్రత, ఒక చిరునామా. మీరు ఎక్కడున్నారంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది. 2029కి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అదే నా ఆశయం. ఈ ఇండ్లు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభించింది 1984లో ఎవరు ప్రారంభించారని అడుగుతున్నా. ఎన్టీఆర్ ప్రారంభించాడు, తెలుగుదేశం ప్రారంభించింది. దేశంలో ఎక్కడ కూడా అంతవరకు పక్కా ఇళ్ళు నిర్మాణం చేయలేదు. అంతవరకు జరిగింది ఎక్కడికక్కడ మీరు చూస్తే గుడిసెలు వేసేవాళ్ళు. ఆ గుడిసెలు గాలి వస్తే ఎగిరిపోయేటివి, మళ్ళా మీ జీవితాలు గాల్లో కలిసిపోయేటివి. అలాంటిది ఎన్టీఆర్ ఆలోచించారు. నా పేదవాళ్ళు ఉండవలసింది పూరింట్లో కాదు, వీళ్ళకు పక్కా ఇల్లుండాలని నిర్మాణం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఉదాత్తమైన కార్యక్రమం నేను ఇప్పుడు మీ అందరికీ ఒకటి చెప్తున్నా. ఆ రోజు ఆయన చెప్పింది కూడు గూడు గుడ్డ. ఈ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం. దాంతోనే ఈరోజు మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఆ రోజు ప్రారంభించిన ఉద్యమం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల 2029కి పూర్తి చేసే బాధ్యత నాది. ఆ తర్వాత మీరు డబ్బులు సంపాదిస్తే మళ్ళా ఇల్లు కొట్టేసి కొత్త ఇల్లు కట్టుకోవచ్చు. అది నిరంతరం చేసే పని. అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోదాం. 17 నెలలైంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. నాకు అడ్మినిస్ట్రేషన్ కొత్త కాదు, 4వసారి ముఖ్యమంత్రి. నేను ఎప్పుడొచ్చినా పరిపాలనలో పట్టుంటుంది. భవిష్యత్తు ఆలోచించుకొని ఒక విజన్తో ముందుకు పోతాం. కానీ ఈసారి మాత్రం నాకు ఇప్పుడు కూడా అంతుపట్టడం లేదు, నాడి దొరకడం లేదు. అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఆర్థికంగా దివాలా తీశాం. అప్పటికితే ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు. కేంద్రం ఇచ్చే స్కీములన్నీ కూడా మన వాటా కట్టకుండా ఆ స్కీములన్నీ కూడా డీఫంక్ట్ అయిపోయినాయి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం వచ్చే డబ్బులతో కొన్ని స్కీములు వాళ్ళు రూపకల్పన చేస్తారు. మనకొచ్చే డబ్బులతో వాళ్ళు ఇచ్చే స్కీములు తీసుకొని మనం అదనంగా చేస్తాం. కానీ కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకపోతే నష్టపోయేది పేదవాళ్లే. ఈరోజు నరేగా ఉంది, 100కి 90% కేంద్రం గ్రాంట్గా ఇస్తుంది, 10% మనం ఖర్చు పెట్టాలా. ఆ 10% ఖర్చు పెట్టకపోతే ఎవరికి నష్టమని మిమ్మల్ని అడుగుతున్నా. కొన్ని కార్యక్రమాల్లో నేను ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్, ఈ రాయచోటి ప్రాంతంలో ఈరోజు చాలామంది మైక్రో ఇరిగేషన్ పెట్టుకొని దర్జాగా రైతాంగం పైకి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నేను చూపించిన చొరవ, రాయలసీమలో రైతాంగానికి 90% సబ్సిడీ ఇచ్చాం. ఎస్సీ ఎస్టీకి అయితే 100% ఇచ్చాం. అలాంటివన్నీ కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా నిలిపేసే పరిస్థితికి వస్తే అక్కడి నుంచి ఒకటి అన్నీ కూడా మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే 17 నెలల్లో డబ్బులు లేకపోయినా అనేక ఇబ్బందులుంటే అన్నీ కూడా నిలదొక్కొని ఈరోజు ఒక్క రోజున
192 ఇళ్ళు గృహప్రవేశం చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల, మీ మీదుండే అభిమానం. ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు రకరకాల స్కీమ్స్ అన్నీ PMAY కింద 2,28,000, PMAY గ్రామీణ ఇండ్ల కింద 65,000, జన్మన్ ఇండ్లు ఒక 6,800, మొత్తం కలిసి 3 లక్షల ఇండ్లు పూర్తి చేశాం. ఈ అన్నమయ్య జిల్లాలో 67,936 ఇండ్లు ఆమోదం పొందాయి. ఇవన్నీ కూడా 10,900 ఇండ్లు ఇప్పుడు పూర్తి చేశాం. ఒక రాయిచోట్లో 17,093 ఇళ్లు మంజూరైతే 2,694 ఇళ్లు పూర్తి చేశాం. దేవగుడిపల్లిలో 43 ఇళ్లు నిర్మాణాలు ఉన్నాయి, 18 పూర్తి చేశాం. మిగిలిన అన్ని ఇండ్లు కూడా మళ్ళీ ఉగాది రోజున పూర్తి చేసి మీకు గృహప్రవేశాలు చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకొక పక్కన నేను ముందే చెప్పాను, 14-19లో దగ్గర 23,40,000 ఇండ్లు శాంక్షన్ చేశాను. 8 లక్షల ఇండ్లు పూర్తి చేశాం. అంటే 43,000 కోట్ల రూపాయలు ఇండ్ల కోసం శాంక్షన్ చేసి 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. వీళ్ళు వచ్చిన తర్వాత పేదవాళ్ళ ఇంటిని కూల్చే పరిస్థితికి వచ్చారు. 4,73,000 ఇండ్లు రద్దు చేశారు. ఇంకొక పక్క 2,73,00,000 మంది మామూలుగా పేదవాళ్ళు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకుండా 900 కోట్లు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. నేను వస్తానే ఒకటే ఆలోచించాను, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, పేదవాడికి అండగా ఉండాలి. మీరు ఇల్లు కట్టుకున్న దానికి మీకు తిరిగి ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత, 900 కోట్లు కూడా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. పేదవాళ్ళ కష్టాలు తెలిసిన ప్రభుత్వం. ఇల్లు కట్టుకొని అప్పు చేసి ఆ అప్పు కూడా ఇవ్వకపోతే, మనం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోతే ఆ కుటుంబం అప్పుల ఉబిలో చిక్కకపోయి చాలా సమస్యలు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క పట్టణ ప్రాంతాల్లో నేను ఆ రోజు ఆలోచించి దగ్గర 7 లక్షల ఇండ్లు శాంక్షన్ చేశాం. 7 లక్షల ఇండ్లు కూడా మీరు చూస్తే 104 మున్సిపాలిటీల్లో 4,54,706 యూనిట్లు, 34 ప్యాకేజీల కింద పెద్ద టౌన్షిప్ల నిర్మాణం చేశాం. ఆధునికమైనటువంటి నగరాలు నిర్మాణం చేశాం. అవన్నీ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అస్తవ్యస్తం చేసి కుక్కలు జింపిన విస్తరిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఫ్రీ అన్నారు, మాట నిలబెట్టుకోలేకపోయారు. అక్కడ రోడ్లు కూడా వేయలేకపోయారు. ఇలాంటి చాలా అవకతవకలు జరిగి మొత్తం ఈ ఇళ్ల నిర్మాణం ఒక భ్రష్టు పట్టిన వ్యవస్థగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది.